హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు ఈ వీడియోలో మనము జేఈ మెయిన్స్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చాప్టర్ నుంచి జేఈ మెయిన్స్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఏ టైప్ ఆఫ్ మోడల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది అనేది మనం ఈ వీడియోలో కొన్ని మోడల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మరికొన్ని మోడల్స్ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దామండి. అయితే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాము, ఏ మెథడ్స్ యూజ్ చేస్తున్నాము అనేవి మైండ్లో కొంచెం పెట్టుకొని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ మోడల్స్ వచ్చాయంటే ఖచ్చితంగా నేర్చుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. జేఈ మెయిన్స్కి, ఆంధ్ర, తెలంగాణ, ఎంసెట్ కూడా ఈ యొక్క ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ నుంచి దీస్ టైప్ ఆఫ్ మోడల్స్ మాత్రమే ఎక్కువగా అడగడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జేఈ మీ ఇంటర్ చదువుతున్న ప్రతి స్టూడెంట్కి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి, చాలా యూజ్ఫుల్ అవుతుందండి. అయితే మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఇంటిగ్రల్ x/x sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ టు ఈ క్వశ్చన్ మనకి ఇక్కడ ఎప్పుడు అడగడం జరిగిందంటే 2020లో షిఫ్ట్ 1 నుంచి అయితే అడగడం జరిగిందండి. జేఈ మెయిన్స్ క్వశ్చన్ అండి ఇది. అయితే ఇంటిగ్రల్ చూడండి, x/x sin x ప్లస్ cos x dx ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగాను. అయితే మనకి ఇక్కడ చూడండి, అక్కడ క్వశ్చన్ మీకు పక్కన అయితే నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా చూడండి, ఆప్షన్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి, ప్రతి ఆప్షన్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఒక డైరెక్ట్గా అయితే ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ x/హోల్ స్క్వేర్ ఎక్స్ నేను x ఇంటూ ఎక్స్ కింద రాస్తున్నానండి. x sin x ప్లస్ cos x ఇంటూ ఇక్కడ నేను ఏం చేస్తానంటే cos x/cos xని డివిజిబుల్ చేసి మల్టిపుల్ చేయడం అయితే జరుగుతుందండి. ఇంటిగ్రల్ x cos x బై x sin x ప్లస్ cos x ఇంటూ ఇక్కడ చూడండి, ఈ యొక్క x cos xని x బై sin x అంటే ఈ యొక్క x, ఈ cos x ఇదంతా ఒక టర్మ్ కింద రాశానండి. మిగతాది మనకి ఇక్కడ x cos x అనే టర్మ్ మాత్రమే ఇక్కడ మిగిలైతే ఉన్నదండి. అయితే మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆల్జబ్రిక్ ఫంక్షన్ ఇవి మనకి ఇక్కడ హైలైట్ ఫార్ములా యూజ్ చేసి మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా యూజ్ చేసి మాత్రం మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది చేయండి. మనకి కొన్ని ఇంటిగ్రేషన్ ప్రాపర్టీస్లో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మాత్రం ఇంటిగ్రేషన్ అయితే అక్కడ సపరేట్ చేయొచ్చు అండి. ఇంటిగ్రేషన్ సపరేట్ చేయొచ్చు. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు మాత్రం మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది సపరేట్ చేయడానికి లేదు, ఎక్కడ ఏ ప్రాపర్టీ లేదు. కాబట్టి మనం సపరేట్ చేసి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసి మళ్ళీ ఈ టర్మ్కి ఇంటిగ్రేషన్ చేసి అలా చేస్తే మనకి ఆన్సర్ అయితే రాదు. ఓకేనండి. కాబట్టి మీరు ఖచ్చితంగా బైపార్ట్స్ ఫార్ములా యూజ్ చేసి మాత్రమే మనకి 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ నేను x/cos x అనుకుంటున్నాను. cos x ఇంటిగ్రల్ ఎందుకంటే మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో మనము ఇంటిగ్రేషన్ అనేది సెకండ్ పార్ట్కి మనం ఎక్కువగా చేయాలండి. ఎక్కువగా ఇంటిగ్రేషన్ అనేది సెకండ్ పార్ట్కి చేయాలి. కాబట్టి మనకి ఇక్కడ చూడండి, ఈ యొక్క టర్మ్ని నేను టీ అనుకుంటే ఈ యొక్క టర్మ్ అనేది మనకి dt dx సంథింగ్ వాల్యూలోకి వస్తుంది. కాబట్టి నేను ఈ యొక్క టర్మ్ని మాత్రం ఫస్ట్ ఫంక్షన్ కింద అనుకుంటున్నాను. ఇంటిగ్రల్ x cos x బై x sin x ప్లస్ cos x మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ x బై cos x ఇంటిగ్రల్ x cos x బై x sin x ప్లస్ cos x. ఎవరికైనా మీకు ఈ యొక్క ఫార్ములా తెలియకపోతే ఆ యొక్క ఫార్ములాస్ అనేవి మనము ఆల్రెడీ ఎలా మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి, ఎలా మనం మర్చిపోకుండా కొన్ని ట్రిక్స్ అయితే చెప్పడం జరిగింది. ఆ యొక్క ఫార్ములా వీడియోస్ కూడా ఇక్కడ నేను ట్యాగ్ చేస్తున్నాను, చూడండి. మీకు ఆల్రెడీ యూవి బైపార్ట్స్ ఫార్ములా అనేది తెలిసే ఉంటుంది. తెలియకపోయినా ఒక్కసారి ఆ యొక్క వీడియోని చూడండి. ఈ యొక్క స్టెప్ అనేది నేను ఏ విధంగా రాశాను అనేది మీకు అర్థమవుతుంది. అయితే చూడండి, ఇప్పుడు x/cos x ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. పుట్ x sin x ప్లస్ cos x ఈక్వల్ టు ఏమైందంటే ఇక్కడ టీ అనుకోండి, నేను సంథింగ్ టీ అనుకున్నాను. ఇప్పుడు x sin xకి డిఫరెన్సియేషన్ ఫైండ్ అవుట్ చేయండి. x sin xకి డిఫరెన్సియేషన్ cos x ప్లస్ sin x నేను కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తే xకి డిఫరెన్సియేషన్ 1, cos xకి డిఫరెన్సియేషన్ ఏంటంటే మైనస్ sin x హోల్ dx ఈక్వల్ టు dt అండి. అంతే కదండి. మనకి ఇక్కడ ఇప్పుడు x cos x sin x x cos x sin x క్యాన్సిల్ అయిపోతే dx ఈక్వల్ టు
డిటి అండి. ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చండి, డిటి రాసుకోవచ్చండి. ఇంటిగ్రల్ డిటి బై ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో నేను ఏం రాసానండి, డిటి రాసాను. ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చండి, టీ రాయొచ్చండి. మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్, దీనికి ఇక్కడ మనం డిఫరెన్సియేషన్ చేయాలి. ఫస్ట్ డిఫరెన్సియేషన్ యూ బై వి ఫార్ములా యూజ్ చేయండి. ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్కి డిఫరెన్సియేషన్ ఏంటండి, మైనస్ సైన్ ఎక్స్, అంతే కదండి. మైనస్ ఆఫ్ కాస్ ఎక్స్, ఎక్స్కి డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు 1, అంటే ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ మళ్ళీ అగైన్ ఈ 2 టర్మ్స్ ఒకలాగే కదండి ఉంది, అంటే ఇక్కడ ఏం రాసామో ఇక్కడ కూడా అది రాయొచ్చు, అంటే డిటి బై టీ. ఇప్పుడు చూడండి, ఎక్స్ కాస్ ఎక్స్, ఎక్స్ బై కాస్ ఎక్స్, 1/tకి డిఫరెన్సియేషన్ -1/t. ఓకే ఇక్కడ స్క్వేర్ ఉంటుందండి, ఒకసారి ఇక్కడ స్క్వేర్ ఉండుద్ది కాబట్టి టీ స్క్వేర్, ఇక్కడ -1/t అండి. టీ అంటే టీ వాల్యూ ఎంత అండి, టీ వాల్యూ ఎంత, ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, అంతే కదండి. మైనస్ ఇంటిగ్రల్, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఏమవుతుందండి, ప్లస్ అయింది. ఇక్కడ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ ఏమైందండి, కాస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. దీని ఇంటిగ్రేషన్ ఏమైంది, -1/t వాల్యూ ఎంత అండి, ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. సారీ టీ వాల్యూ ఏం చూస్ చేసుకున్నాం అంటే మనం ఇక్కడ టీ వాల్యూ ఏం చూస్ చేసుకున్నాం, ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, అంతే కదండి. ఈ యొక్క ఎక్స్ కాస్ ఎక్స్, ఎక్స్ సైన్ ఎక్స్కి మనం ఇక్కడ క్యాన్సిల్ అయిపోయిందండి. క్యాన్సిల్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఏమైందండి, కాస్ ఎక్స్ని మనం ఏం రాయొచ్చు, ఇక్కడ సీకెన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చండి. ఇక్కడ కాస్ ఎక్స్ని ఏం రాయొచ్చండి, సీకెన్ స్క్వేర్ ఎక్స్ కింద రాయొచ్చండి. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ ఎక్స్ బై కాస్ ఎక్స్ని న్యూమరేటర్ వాల్యూలోకి తీసుకెళ్తే ఏమవుతుందండి, సీకెన్ ఎక్స్ అవుతుంది, అంతే కదండి. ఇప్పుడు ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అండి, ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ అండి, సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అండి. మైనస్ ఎక్స్ సీకెన్ ఎక్స్ బై ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటంటే టాన్ ఎక్స్ ప్లస్ సిఎన్. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు ఆప్షన్స్ ఒకసారి చెక్ చేయండి అండి. ఆప్షన్ టాన్ ఎక్స్ మైనస్ ఉందండి మనకి, ఇక్కడ మైనస్ ఉంది, అంటే టాన్ ఎక్స్ మైనస్ ఎక్స్ సీకెన్ ఎక్స్, ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అండి. అంటే ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 4 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకు ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేయడం జరిగింది. ఆ యొక్క ఫంక్షన్ అనేది డిఫరెన్షియల్ ఫంక్షన్ అంట. డిఫరెన్షియల్ ఫంక్షన్ దగ్గర మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక లిమిట్ అనేది ఇచ్చాడు, ఆ యొక్క లిమిట్ని మనం ఏం చేయాలండి, ఆ యొక్క లిమిట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు 0 అని వాడే ఇచ్చాడు, అయితే అక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే, ఆ యొక్క లిమిట్ వాల్యూకి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఆ యొక్క 2-3 కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వాల్యూని ఎక్స్ అనే వాల్యూని మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయాలండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, లెట్ ఎఫ్ మ్యాప్స్ 0 to 0 బి ఎ డిఫరెన్షియల్ ఫంక్షన్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఈ అండ్ లిమిట్ t tends to x t square f square x minus x square f square t divided by t minus x equal to 0. If f of x equal to 1, then what is the value of x, and then x is equal to అన్నాడండి. అంటే ఇక్కడ చూడండి, లిమిట్ t tends to x అండి, t tends to x, t square f square of x minus x square f square of t అండి, డివైడెడ్ బై t మైనస్ ఎక్స్ అండి. అయితే ఈ యొక్క లిమిట్ అనేది ఎల్ ఈక్వల్ టు లిమిట్, దీని యొక్క లిమిట్ అనేది ఎంతకి ఈక్వల్ అండి, 0కి ఈక్వల్ అండి. అయితే మనకి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మనము లిమిట్ మనకు కనబడగానే వాట్ వీ హ్యావ్ డు, మనం ఏం చేయాలండి, మనం ఏం చేయాలంటే అక్కడ లిమిట్ వాల్యూ అనేది ఆ యొక్క వేరియబుల్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే t tends to x అంటే x సబ్స్టిట్యూట్ చేయాలి, t tends to 0 అంటే 0 సబ్స్టిట్యూట్ చేయాలి, అందులో t వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఆ యొక్క వాల్యూ అనేది మనం ఆ యొక్క ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వీ గెట్ సంథింగ్, మనము ఏదో ఒక వాల్యూ అనేది మనకు రావడం జరుగుతుంది. ఆ యొక్క వాల్యూ అనేది ఇన్ఫినిటీ అయింది అనుకోండి, ఇన్ఫినిటీ అయితే మనము ఫర్దర్గా వేరే మోడల్ యూజ్ చేసి దాని యొక్క లిమిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనకి ఒక ఫైనైట్ వాల్యూ వచ్చింది అనుకోండి, ఆ యొక్క ఫంక్షన్ యొక్క లిమిట్ అనేది ఆ యొక్క ఫైనైట్ వాల్యూ అవుతుందండి. కానీ మనకి ఇక్కడ చూడండి, టీ వాల్యూలో నేను ఎక్స్ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి,
టీ వాల్యూ మనం ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందండి, 0/0 వస్తుంది. కానీ ఈక్వల్ టు 0 అవుతుందా? అవ్వలేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే యొక్క ఫంక్షన్ అనేది 0/0 ఫామ్లో వచ్చినా, ఇన్ఫినిటీ ఫామ్లో వచ్చినా, ఇన్ఫినిటీ వచ్చినా మనకి ఇక్కడ ఒక ఎల్ హాస్పిటల్ రూల్ అనేది ఒక రూల్, ఆ యొక్క రూల్ బట్టి అయితే మనము ఈ యొక్క లిమిట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఈ యొక్క ఎల్ హాస్పిటల్ రూల్ అనేది, వాట్ ఈజ్ ఎల్ హాస్పిటల్ రూల్ అనేది మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ యొక్క ఇక్కడ క్లిక్ చేయండి. ఖచ్చితంగా ఆ యొక్క ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్ హాస్పిటల్ రూల్ ఎక్కడ యూజ్ చేయాలనేది ఖచ్చితంగా ఈ వీడియోలో చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన వెంటనే మళ్ళీ బ్యాక్ టు అవర్ సెషన్. అయితే చూడండి, ఇప్పుడు లిమిట్ t టెన్స్ టు ఎక్స్ అండి. ఇప్పుడు 0/0 ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. టీని టీలో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలండి, లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ విత్ రెస్పెక్ట్ టు t టెన్స్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు టీతో డిఫరెన్సియేషన్ చేయాలి. ఎక్కడ? నోమినేటర్ దగ్గర, డినోమినేటర్ దగ్గర. 2t f² ఆఫ్ ఎక్స్ మైనస్ x² 2f ఆఫ్ టీ f డాష్ ఆఫ్ టీ డివైడెడ్ బై 1. ఎందుకు? మనం ఇక్కడ ఎక్స్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, 2t f² ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, టీ సబ్స్టిట్యూట్ చేయాలి. టీ ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. x² 2f ఆఫ్ ఎక్స్ f డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. మన లిమిట్ ఎంతండి, 0. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏం చేయాలంటే f ఆఫ్ ఎక్స్ని మీరు కామన్ తీసేయండి. f ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే f ఆఫ్ ఎక్స్ 2 కూడా ఉంది, కామన్గా 2 కూడా ఉంది కాబట్టి 2ని కూడా కామన్ తీయండి. టీ ప్లేస్లో మనం ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసేసాం. ఇప్పుడు 2x f ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ 2x f ఆఫ్ ఎక్స్ కామన్లోకి వెళ్ళిపోతే f ఆఫ్ ఎక్స్ ఉంది. ఇక్కడ x² కదండి, x బయటకు వెళ్ళిపోయింది. అంటే f డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది, అంటే ఈక్వల్ టు 0. ఈ ఫంక్షన్, ఈ యొక్క టర్మ్ను కూడా ఈక్వల్ టు RHS సైడ్ తీసుకెళ్తే ఈ యొక్క టర్మ్ ఏమైపోయిందండి, 0 అయిపోయింది. 0/anything 0. కాబట్టి f ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x f డాష్ ఆఫ్ ఎక్స్, అంతే కదండి. ఇప్పుడు f డాష్ ఆఫ్ ఎక్స్ని తీసుకురండి ఇటు సైడ్. f డాష్ ఆఫ్ ఎక్స్ బై f ఆఫ్ f ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు ఈ యొక్క టర్మ్ని రెసిప్రోకల్ చేయండి. ఎందుకు రెసిప్రోకల్ అంటే చూడండి, మీకు వెంటనే ఇది ఒక ఫార్ములా గుర్తొచ్చి ఉంటుంది మనకి. చూడండి, ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి, log f ఆఫ్ ఎక్స్ అవుతుంది, అంతే కదా. కాబట్టి అందుకే ఆ యొక్క దానికోసం నేను ఏం చేశానంటే ఇంటిగ్రేటింగ్ అండ్ బోత్ సైడ్స్, దానికోసం నేను ఏం చేశానంటే ఈ యొక్క టర్మ్ అనేది రెసిప్రోకల్ చేయడము జరిగింది. ఇప్పుడు ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x. దీని యొక్క ఇంటిగ్రేషన్ ఏమైందండి, log మాడ్యులస్ ఆఫ్ f ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు log x ప్లస్ c. ఓకే, అర్థమైంది కదండి. ఇప్పుడు log మాడ్యులస్ ఆఫ్ f ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు నేను ఇక్కడ log c కింద రాసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది, log xc అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఈ తోటి బోత్ సైడ్స్ మల్టిపుల్ చేస్తే ఏమవుతుందండి, f ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు xc అవుతుంది. ఇప్పుడు c వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే f ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమైంది, 1 అయింది, అంతే కదండి. అంటే f ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ f ఆఫ్ 1 ఈక్వల్ టు e. ఇప్పుడు చూడండి, అక్కడ మనకు కండిషన్స్ ఇచ్చాడు. f ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి, 1 ఇచ్చాడు. f ఆఫ్ e ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి, 1 ఇచ్చాడు, అంతేనా. f ఆఫ్ 1 ఈక్వల్ టు ఈనా, f ఆఫ్ 1 ఈక్వల్ టు ఈ, f ఆఫ్ 1 ఈక్వల్ టు ఈ ఇచ్చాడు. ఇప్పుడు f ఆఫ్ 1 ఈక్వల్ టు ఈ అండి. అంటే చూడండి, ఇప్పుడు f ఆఫ్ 1 కదండి ఈ అంటే, ఇప్పుడు ఈ వాల్యూలో ఎక్స్ వాల్యూలో 1 సబ్స్టిట్యూట్ చేయండి. f ఆఫ్ 1 ఈక్వల్ టు సి కదండి. ఇప్పుడు ఈ సి వాల్యూ ఎంత వచ్చిందండి, ఈ వచ్చింది మనకి. సి వాల్యూ ఈ వచ్చింది కాబట్టి సిలో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూలో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ఈక్వల్ టు ఎక్స్ ఈ, వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1/e. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. మనకి క్వశ్చన్లో ఏం అడిగాడు, ఎక్స్ వాల్యూ మాత్రం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసింది ఇక్కడ ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ 2e రాంగ్ ఆన్సర్, 1/2e రాంగ్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ ఈ రాంగ్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్ 1/e. 1/e ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ మరొకసారి చెప్తున్నానండి, 2020 షిఫ్ట్ 2లో అడగడం జరిగిందండి. ఈ యొక్క క్వశ్చన్ అనేది 2020 షిఫ్ట్ 2లో అడగడం జరిగింది. మీకు ఎవరికైనా సొల్యూషన్ రాసుకునే ఓపిక లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే రాయడం జరిగింది. రాసుకునే ఓపిక లేకపోతే
స్క్రీన్ షాట్ తీసుకొని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకసారి చూసుకోండి. చూడండి, ప్రతి ఒక్కరికి మన యొక్క ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా అర్థం అవ్వకపోతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన ఛానల్ కూడా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల యూజ్ ఏంటంటే మరికొంతమంది జేఈ ఆస్పిరెంట్స్కి అనేది యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీకు యూజ్ అవుతుంది, ఇది 10 మందికి ఈ వీడియో 10 మందికి వెళ్ళాలని మీరు అనుకుంటే మాత్రమే లైక్ చేయండి. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేషన్ అనేది డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలండి. చూడండి, ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4 హోల్ పవర్ సంథింగ్ ఎంత ఇచ్చాడండి, హోల్ పవర్ 8/7 ఎక్స్ ప్లస్ 3 హోల్ పవర్ 6/7 ఆర్ 6/7 ఎక్స్ మైనస్ 3, సారీ హియర్ ఎక్స్ మైనస్ 3. అయితే ఈ యొక్క ఇంటిగ్రేషన్ అనేది ఎంత అనేది మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలండి. ఈ క్వశ్చన్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అయితే కాదు, మనకి దీస్ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4 8/7 అండ్ ఎక్స్ మైనస్ 3 కదండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేయబోతున్నానంటే డిఎక్స్ ఎక్స్ ప్లస్ 4 బై ఎక్స్ మైనస్ 3 హోల్ పవర్ 8/7 ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అండి. చూడండి, ఇప్పుడు ఈ యొక్క x/3 హోల్ పవర్ 8/7 కదండి, అది పైకి వెళ్తే మైనస్ అవుతుంది, ప్లస్ 2 ఇది చేస్తే మళ్ళీ మనకి ఇక్కడ ఈ వాల్యూ రావడం జరుగుతుందండి, ఈ వాల్యూ రావడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ విధంగా రాయడం జరిగింది. చూడండి, 8/7 ప్లస్ 2 అంటే మనకి అక్కడ 6/2 వస్తుందండి, 6/2 వస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా రాయడం అయితే జరిగిందండి. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ డిఎక్స్ బై నెక్స్ట్ స్టెప్ మనం ఇక్కడ ఏం చేయాలంటే పుట్ ఎక్స్ ప్లస్ 4 బై ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు టీ అనుకుంటే నేను ఇక్కడ u/v ఫార్ములా యూజ్ చేసి ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ మైనస్ 3 అంటే మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, మైనస్ ఎక్స్ మైనస్ 3 ఎక్స్ ప్లస్ 4కి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి అండి. ఇక్కడ మనకి ఈ యొక్క ఎక్స్ మైనస్ 3 కదండి డివైడెడ్ బైలో ఉంది, అంతే కదా. ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే, చూడండి బ్రాకెట్ నేను ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడే రాస్తున్నాను. చూడండి, ఎక్స్ ప్లస్ 4 మైనస్ ఎక్స్ ప్లస్ 4 మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే, సారీ ఇక్కడ 3 కదండి, 3 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత అవుతుందండి, 7/ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఉంది, కానీ ఇక్కడ ఏం లేదు, 7 లేదు. కాబట్టి ఇక్కడ నేను 7 రాస్తున్నాను, ఇక్కడ 7 రాస్తున్నాను, అంటే 7 డివైడెడ్ బై చేసి మల్టిపుల్ చేశాను. ఓకే, నేను అంతే, అంతకుమించి ఇంకేం చేయలేదు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి 1/7 ఇంటిగ్రల్ ఈక్వల్ టు డిఎక్స్ ఈక్వల్ టు డిటి. అంటే ఇప్పుడు చూడండి, ఈ యొక్క వాల్యూ మొత్తంలో మనం ఏం రాయొచ్చు అండి, ఏం రాయొచ్చు, డిటి రాయొచ్చు. డిటి రాస్తున్నాను, ఇక్కడ ఏం రాయొచ్చు, టీ రాయొచ్చు, 8/7 అంతే కదండి. 1/7 టీ పవర్ మైనస్ 8 ప్లస్ 8/7 ప్లస్ 1/-8/7 ప్లస్ 1 అండి, అంతే కదా. 8/7 ప్లస్ 1 అంటే ఎంత అవుతుందండి, చూడండి 8/7 ప్లస్ 1 అంటే మైనస్ 1/7 అంటే 1/7 టీ పవర్ మైనస్ 1/7 బై మైనస్ 1/7. ఈ 7కి 7 క్యాన్సిల్ అయిపోయిందండి మనకి. అంటే మైనస్ టీ వాల్యూ ఎంత అండి మనకి ఇక్కడ, టీ వాల్యూ, దిస్ ఈజ్ అవర్ టీ వాల్యూ, ఎక్స్ ప్లస్ 4 బై ఎక్స్ మైనస్ 3 హోల్ పవర్ 1/-1/. అంటే ఈ యొక్క వాల్యూ నేను ఏం చేశానంటే కింద డినోమినేటర్లోకి అయితే తీసుకురావడము జరిగిందండి. అయితే ఇప్పుడు చూడండి, -1/x ప్లస్ 4/x మైనస్ 3 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్ అండి. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేయండి, మీరు ఆప్షన్స్ చెక్ చేయండి. చూడండి, ఆప్షన్ 1 ఏమవుతుందండి, ఆప్షన్ 1 అనేది మనకి ఆ రైట్ ఆన్సర్ అవుతుందండి. 1 ఇక్కడ -1/7 ఉంది కదండి. ఓకే,
ఓకే, ఆప్షన్ 1 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది 1/13 ఇచ్చాడు, మనకు 1/13 రాలేదు. నెక్స్ట్ ఆప్షన్ 3 1/2 ఇచ్చాడు, 1/2 కూడా మనకు రాలేదు. ఇక్కడ చూడండి ఆప్షన్ 4 అనేది పాజిటివ్ ఇచ్చాడు కానీ మనకి నెగిటివ్ వస్తుంది. పవర్ వాల్యూ ఏమొస్తుందండి, మనకి నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా జేఈఈ క్వశ్చన్స్ అయితే కొన్ని అడగడం జరిగింది. వీడియో లెంత్ అవుతుందని మాత్రమే నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను నేను. మనకి మినిమం ఒక 15 మినిట్స్, 10 మినిట్స్, 20 మినిట్స్ ఈ లోపలే మనము డిస్కస్ చేసి, అంతకన్నా ఎక్కువగా ఉన్న స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది పడతారు అన్న థాట్తో మాత్రమే మనము షార్ట్ వీడియోస్ ఒక 3-4 డేస్ 5 డేస్ వరకు అయితే ఒక చాప్టర్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మరికొన్ని క్వశ్చన్స్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి ఒక్కరు ఈ యొక్క సొల్యూషన్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.